ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చినందుకు వందనములు. ఈ దినము మనము ఈ సంవత్సరంలో చివరి పునరుత్థాన దినంలోనికి ప్రవేశించాము. ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. అంటే గడిచిన సంవత్సరం అంతా కూడా, ఈ కాలమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి నడిపించి పోషించి ఎంత గొప్పగా మనల్ని కాపాడాడు. అనేకమైన ఆపదల నుంచి తప్పించి రక్షించి కాపాడినటువంటి దేవుడు ఈ నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనల్ని దగ్గరకు తీసుకొచ్చాడు. చివరి దినాలలో మనం ఉన్నాం. దేవుడు ఇంత గొప్పగా మనల్ని కాపాడినందుకు ఆ దేవాది దేవునికి ఎంతగానో వందనములు. ఈ పునరుత్థాన దినంలో దేవుడు మనకిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ దినం దేవుడు ఇచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ఈ మాటలు దావీదు రాస్తున్నటువంటి కీర్తనలోవి. దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు? అసలు దావీదు రాస్తున్నటువంటి ప్రతి కీర్తనను కూడా మనం గమనిస్తే, అతడు రాసే పరిస్థితులు మనం గమనిస్తే, ప్రతి కీర్తనలో కూడా సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య అంటే ఒక భయంకరమైన పరిస్థితిలో అతడు ఉంటాడు. శత్రువులు చుట్టుముట్టి ఉంటారు. అనేకమైన ఆపదలలో అతడు ఉంటాడు. మరి పారిపోతూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు, దాక్కుంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా అతను చెప్తూ ఉంటాడు. ప్రతి కీర్తనలో కూడా ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటాడు. మరి ఈ కీర్తనలో చూసినట్లయితే, దేవా నీవే నాకు వెలుగు రక్షణ, నేనెవ్వరికి భయపడను, నీవే నా ప్రాణదుర్గము, నేనెవరికి భయపడను. నా పరిస్థితి ఏంటంటే, నా శరీర మాంసం తినడానికి దుష్టులు నా మీదికి వచ్చారు. వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలారంట. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినా కూడా నేను భయపడను, నా హృదయం భయపడదు అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా అతడు చెప్తున్నాడంటే, ఏ పరిస్థితి ఉన్నా కూడా నేను భయపడను అని. అది ఒక మనకు ఆదరణనిచ్చేటువంటి మాట, ధైర్యంనిచ్చేటువంటి మాట. అతడు అంటున్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆలయంలో మనకు ఎంత ప్రశాంతత ఉంటుంది, ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుందంటే, దావీదు చెప్తున్నాడు, నేను ఆయన ఆలయంలో ఎప్పుడు కూడా ఉండాలనుకుంటున్నాను, చిరకాలము ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు. జీవితకాలం అంతా కూడా నివసించాలని నేను కోరుతున్నాను. అలాంటి సన్నిధి నీ యొక్క సన్నిధి. ఆయన ఎలాంటి దేవుడంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంట, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిని మనం వెతికితే, ఆయన మనల్ని కాపాడే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన మనల్ని దాచేస్తాడు. శత్రువులకు అసలు కనపడం మనం. తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన సన్నిధిలో ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది, కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆయన తన గుడారపు మాటన మనల్ని దాచేస్తాడు. ఆశ్రయదుర్గం మీదకి మనల్ని ఎక్కిస్తాడు. అంటే ఆశ్రయదుర్గము ఎంత ఉన్నతమైన మహోన్నతమైనటువంటి ఎత్తైన స్థలంలో ఉంటుందంటే, దానికి ఎవ్వరు కూడా చేరుకోలేరు, ఏ శత్రువు కూడా చేరుకోలేరు. అలాంటి ప్రదేశానికి దేవుడు మనల్ని చేరుస్తానని చెప్తూ ఉన్నాడు. అసలు తన చుట్టూ ఎంత శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులందరి కంటే కూడా, వాళ్ళ తలల కంటే కూడా నా తల ఎత్తబడతాయి. కాబట్టి నేను నీ గుడారంలో ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించదు, నేను పాడదను, ప్రభువుని గూర్చి యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను అని చెప్తూ ఉన్నాడు. అతనికి ఒక స్వరం వినపడింది. నా సన్నిధి వెదుకుడని అతనికి హృదయంలో ఒక మాట వినబడింది. ఆ మాట వినబడినప్పుడు అతడు అంటున్నాడు, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదను అని నా హృదయము నీతో అనెను. ఈ మాటలు అతడు ఎంతో ధైర్యంగా చెప్తున్నటువంటి మాటలు.
ఈ యొక్క పరిస్థితి అంటే తన యొక్క పరిస్థితులలో అంటే అలాంటి శత్రువుల మధ్య ఉన్నప్పుడు అతడు భయంకరమైన ఆపదలలో ఉన్నప్పుడు ఆపత్కాలంలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా అతడు దేవుని సన్నిధిని వెదకాలని ఆలోచిస్తున్నాడు. అది ఒక చాలా గొప్ప విషయం. అది మన జీవితాలలో కూడా మనము ఇలాగే ఉండాలి. అంటే దేవుని సన్నిధిని వెదకడం ఎప్పుడు అంటే మనం ఏమనుకుంటామంటే మనం అంతా బాగుంటే ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగుంటే అప్పుడు నేను దేవుణ్ణి వెతుకుతాను, అప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తానని మనం అనుకుంటాం. కానీ అలా కాదు అని చెప్తున్నాడు దావీదు చెప్పేది ఏంటంటే మన హృదయంలో మనకు ఒక స్వరం వినిపిస్తుంది. ఎప్పుడు మనకు స్వరం వినిపిస్తుంది అంటే ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఆపత్కరమైనటువంటి పరిస్థితులలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నా, కష్టంలలో ఉన్నా, వేదనలలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క స్వరము మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ స్వరం చెప్తుంది నా సన్నిధిని వెతకండి అని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్తాడు కదా, ముందుగా మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకేమేమి అవసరమో అవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను. అవన్నీ మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా దేవునికి తెలుసు ముందుగానే. అయితే మనం ఏం చేయాలి? ముందుగా మనము దేవుణ్ణి మన ఈ లోకపు సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి మనకు ఈ లోక సంబంధంగా చాలా ఉంటాయి. అసలు లిస్టు చాలా పెద్దదిగా ఉంటుంది. ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, సంతానం కావాలి, మరి ప్రమోషన్లు కావాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, ఇంకా అన్నీ అలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. కానీ ఆత్మీయమైనటువంటి సంగతులను గురించి మనం ఆలోచిస్తున్నామా? మనం నిత్యము ఇహలోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచిస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడైతే ఏం చెప్తున్నాడంటే నా సన్నిధిలో చేరండి, నా సన్నిధిని మొదట వెతకండి అని చెప్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని వెతకమని చెప్పినప్పుడు దావీదు తనకున్నటువంటి పరిస్థితులను ఏం ఆలోచించటం లేదు, తనకున్నటువంటి శత్రువులను అతడు చూడడం లేదు, తనకున్నటువంటి పరిస్థితులను అతడు చూడడం లేదు. ఇంత కష్టంలో ఉన్నాను, ఇంత ఇబ్బందిలో ఉన్నాను, నేను ఎలా వస్తాను ప్రభా నీ సన్నిధికి అని అతను అనుకోవడం లేదు. వాళ్ళ పరిస్థితి మీకు తెలుసా? యెరూషలేములో ఎక్కడో పైన ఎత్తైన స్థలంలో ఆలయం ఉంటుంది. వారు ప్రయాణం చేసి వెళ్ళాలి. ఆ విధంగా ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళవలసి వస్తుంది. అయితే అతడు అంటున్నాడు, నాకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులున్నా సరే నేను యెహోవాను వెతుకుతాను, నేను నీ సన్నిధిని వెతుకుతాను అని చెప్తున్నాడు. మనము ఏ విధంగా దేవుని వెతుకుతున్నాము? మన యొక్క వెతుకులాట ఏ విధంగా ఉన్నది? మనము అంతా బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్తాము. లేకపోతే మన కష్టాలు ఏమీ లేవు, మనకేమి సమస్యలు లేవు, అలాంటి అన్నీ బాగుంటే కూడా ఒక్కొక్కసారి మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాము. అంటే నిర్లక్ష్యం చూపిస్తాము. అది ఇబ్బంది కాదు కానీ చాలా నిర్లక్ష్యం మనకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. కానీ దావీదు అలాగా ఫీల్ కావడం లేదు. దావీదు ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఎంత వ్యతిరేకత ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కూడా దేవునితో మాట్లాడాలని, దేవుని సన్నిధిని వెతకాలని, దేవునితో సంబంధం కలిగి ఉండాలని అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను వస్తానని చెప్తున్నాడు, నీ సన్నిధిని నేను వెతుకుతాను అని చెప్తున్నాడు. అని ఆ విధంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఎలాంటి సమయంలో ఎంత కష్టతరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం దేవుని ముఖాన్ని చూడాలి, దేవుని ముఖదర్శనం చేసుకోవాలి. ఉదయకాలంన దేవునితో సమాధానం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవునితో ఒక్కసారి మాట్లాడి ఆ తర్వాత మన సమయంలోనికి మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేస్తాడు. ఎల్లప్పుడూ కూడా మనము దేవునితో ముఖాముఖి అనుబంధం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే అది ఎలా ఉంటుందంటే అంత నిత్య సంతోషం ఉంటుంది. 16వ కీర్తనలో అతడు అంటాడు కదా, నీ సన్నిధిని నిత్య సంతోషము కలదు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మనము ఆ సుఖముల కొరకు ఎదురు చూడాలి. ఆ ఆనందం కొరకు ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో మనకు కలిగే సంతోషము ఎంతో పరిపూర్ణమైనది. పరిపూర్ణమైనటువంటి సంతోషం మనకు కలుగుతుంది. పరిపూర్ణమైనటువంటి శాంతి మనకు కలుగుతుంది. మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన పరిస్థితులు, మన సమస్యలు అవేమి కూడా ఆయన ముందు కనిపించవు. మనము ఆ దేవుని సన్నిధిలో మైమరిచిపోయినప్పుడు మనకున్నటువంటి కష్టాలు మనకేం గుర్తురావు. కానీ ఆ సన్నిధిలో మనం సమయం గడుపుతున్న సమయంలోనే దేవుడు మనకున్నటువంటి పరిస్థితులన్నీ మార్చివేయగలడు. ఆయన మనకున్నటువంటి కష్టాలను తీసివేయగలడు, సమస్యలను తీసివేయగలడు. ఆయన ప్రతి పరిస్థితిని బాగు చేయగలడు, చక్క చేయగలడు, మన మార్గంను సరళం చేయగలడు, మన శత్రువులను ధ్వంసం చేయగలడు. మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన శత్రువులపైన మనకు విజయం ఇస్తాడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. మన పక్షంగా ఆయన సమస్తమును చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒక మాట చెప్తాడు, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి అని. ఆయన ఇంత కష్టంలో దావీదు ఉన్నప్పుడు దావీదుతో ఆయన చెప్తున్నాడు, నా సన్నిధిని వెతుకుడి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనము మన కష్టములలో ఉన్నప్పుడు మన కష్టాలను చూడొద్దు, మన సమస్యలను చూడొద్దు, మన పరిస్థితులను చూడొద్దు. కానీ మనం ఏం చేయాలి? మన దుఃఖాన్ని పక్కన పెట్టేసి, మన కష్టాలని పక్కన పెట్టేసి దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని వాక్యంని ధ్యానించాలి. దేవుని వాక్యంను అధికంగా చదవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో గడపాలి. అప్పుడు మన యొక్క దుఃఖం తీసివేయబడుతుంది. మన పరిస్థితులన్నీ చక్కబడతాయి. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు కదా! ఈ ఉదయకాలంన, ఈ పునరుత్థాన దినంన, మరి చిట్ట చివరి పునరుత్థాన దినంలో మనం ఉన్నాము. డిసెంబర్ మాసంలో చిట్ట చివరి పునరుత్థాన దినం. మరి ఈ చక్కటి పునరుత్థాన దినంలో మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తుండగా దేవుడు మనకు ఆ విధమైనటువంటి గొప్ప కృపను అనుగ్రహించునుగాక, మనకు సంపూర్ణ సంతోషం అనుగ్రహించునుగాక, మన జీవితంలో సంపూర్ణమైన శాంతిని అనుగ్రహించునుగాక, మనం ఆయన సన్నిధిని వెతికే వారంగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మన పరిస్థితులన్నీ కూడా మర్చిపోయి మనము దేవుని సన్నిధి కొరకు ఆతురపడేవారిగా, ఎప్పుడు కూడా వేగిరపడేవారుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుని సన్నిధిలో నేను అందరినీ కూడా కోరుతున్నాను. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన కోరేది ఏంటి? నన్ను ప్రేమించమని చెప్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ బలంతో నన్ను ప్రేమించు అని చెప్తున్నాడు. ఆ విధంగా చెబితే మనకేమొస్తుంది అంటే, మనకు సంపూర్ణ సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, మనకు నిత్యము సుఖములుంటాయి. ఈ సుఖాలు ఈ లోక సంబంధమైనటువంటివి కానే కావు. మనం ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించినప్పుడంతా ఈ లోకపు ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన అవసరాలు, వాటిని గురించి కాదు. కానీ దేవుడు మనకు అవన్నీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంను మొదట వెతుకుదాం. ఆయన మనకు ఈ విధమైనటువంటి సంతోషాన్ని మనకు కలుగజేస్తాడు. ఆయన సన్నిధిని వెతకడానికి మనమందరం బయలుదేరుతుండగా దేవుడు మనకు తోడైండునుగాక. మన జీవితంలో ఆయన మనతో మాట్లాడునుగాక. అన్ని విధములైనటువంటి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించునుగాక. మన పరిస్థితులన్నిటికీ ఒకటే జవాబు ఏంటంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదునో? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతునో అని చెప్తున్నాడు. ఆ విధమైనటువంటి ధైర్యము, ఆ విధమైనటువంటి నమ్మకము, విశ్వాసం మనకు కలిగించడానికి దేవుడు అనేకమైనటువంటి వాక్యాలను ఈ బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. మనం వాటిని చదివి ధైర్యం తెచ్చుకోవాలి, ఆదరణ పొందుకోవాలి, మనం ముందుకు సాగాలి. ఆయన మన మార్గమునకు వెలుగు చూపే దేవుడు మాత్రమే కాదు, మనకు రక్షణ ఇచ్చే దేవుడు కూడా. ఆయన మన ప్రతి అపాయం నుంచి, మరణం నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. సాతాను బంధకాల నుంచి కూడా మనకు విడుదలనిస్తాడు.
శత్రువుల చేతుల నుంచి మనల్ని రక్షించి మనకు ఒక అద్భుతమైనటువంటి ఆదరణకరమైనటువంటి ధైర్యవంతమైనటువంటి ప్రదేశాన్ని మనకు చూపిస్తాడు. అక్కడ ఆయన మనల్ని దాచిపెట్టే దేవుడు. ఆ ఆశ్రయదుర్గాన్ని మనల్ని పైకి ఎక్కించి దేవుడు ఆయన మనకు సెక్యూరిటీ ఇస్తాడు. ఇంత గొప్ప సంగతులు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటుండగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధైర్యమైనటువంటి వచనాలను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. మనం ధైర్యంతో ముందుకు సాగడానికి, దేవునితో సంతోషంగా గడపడానికి మనము దేవుణ్ణి చేరదాం, దేవుని సన్నిధిని వెతుకుదాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభా. ఈ పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, సంవత్సర అంత్యంలో వచ్చే ఈ పునరుత్థాన దినంలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినారు ప్రభా. నీకు వందనాలు. మా తండ్రి దేవ, ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు ప్రభా. తండ్రి, మరి త్వరలోనే మేము మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మీరు కృప ఇస్తున్నారు. నీకు వందనములు ప్రభా. మా పరిస్థితులు ఏవైనప్పటికీ నీ తండ్రి, నీవు మాకు వెలుగును రక్షణయు ఉన్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ, మేము భయపడకుండా జీవించగలగడానికి మీరు కృప చూపించండి. దావీదుకు కలిగినటువంటి ఆ ధైర్యమును మాకు అనుగ్రహించండి. దావీదుకు కలిగినటువంటి ఆ ప్రొటెక్షన్ ఏ విధంగా అతడు ఫీల్ అవుతున్నాడో అలాంటి ఫీలింగ్ మాకు కూడా అనుగ్రహించండి ప్రభా. తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రతిదానికి మేము భయపడుతూ ఉంటాము. ప్రతి విషయానికి మేము భయపడుతూ తండ్రి, మా సమయంలో మాకున్నటువంటి సమయాన్ని వాటిని చూస్తూ మేము నీ సన్నిధిని వెతకడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. మాకున్న అనారోగ్య పరిస్థితులు, మాకున్నటువంటి కష్టములు, ఇబ్బందులు, మాకున్నటువంటి కొన్ని తొందరలు ప్రభా, వాటన్నిటిని బట్టి మేము నీ సన్నిధిని వెతకడానికి ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయనా, మాకు చుట్టూ శత్రువులున్నా, మాకు అనారోగ్యం ఉన్నా, మాకు ఎంతో కష్టము దుఃఖము ఉన్నప్పటికీ తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను వెదికేవారంగా, నిన్ను ఆలోచించేవారంగా తండ్రి, నీతో మాట్లాడేవారంగా, నీతో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండునట్లుగా మాకు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మేము ఎప్పుడైతే నీ సన్నిధిని వెతుకుతామో అప్పుడు మీరు మమ్ములను నీ యొక్క పర్ణశాలలో దాచివేస్తారు. నీ గుడారపు మాటన మమ్మల్ని దాస్తారు. ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కిస్తారు. కాబట్టి శత్రువులకు మేము కనబడం తండ్రి. ఆ విధంగా తండ్రి మీరు మమ్మల్ని రక్షించే దేవుడు అంటున్నారు. నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడైండండి. నీ సన్నిధిలో ఆరాధించి నీ యొక్క చక్కటి వాక్యం విని ప్రభా ఆదరించబడి సంతోషంగా నీ యొక్క దీవెనలతో మేము నిండారా నింపబడి తిరిగి ఇండ్లకు వచ్చినాయన నిన్ను స్తుతించే కృపను దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.